ఈరోజు కథ ముసలి పన్నాగం కోతి తెలివి. అనగనగా ఒక అడవిలో ఒక కోతి మరియు ముసలి ఉండేవి. ప్రతిరోజు ముసలికి కోతి అడవిలో దొరికే రకరకాల పండ్లు తీసుకురావడం వలన వారి మధ్య స్నేహం కుదిరింది. కోతి ముసలిని మామ అని పిలిచేది. ముసలి కోతిని రాము అని పిలిచేది. ముసలి నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుంటే కోతి పండ్లు తీసుకుని వచ్చింది. మామా, నేను నీకు పండ్లు తీసుకొచ్చాను. ఆహా, ఈ పండ్లు చూడ్డానికి భలే రుచిగా ఉన్నాయి. అలా రోజు కోతి ముసలికి పండ్లు తీసుకురావడం, ముసలి వాటిని ఎంజాయ్ చేస్తూ తినడం జరుగుతుంది. ఇలా ఉండగా ఒకరోజు ముసలికి ఒక బ్యాడ్ ఐడియా వచ్చింది. ఈ ఫ్రూట్సే అంత రుచిగా ఉంటే రోజు వాటిని తినే ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో. నెక్స్ట్ డే కోతి ఫ్రూట్స్ తీసుకుని వచ్చినప్పుడు ముసలి కన్నింగ్గా, రాము, నీవు ఆ దీవులోని పండ్లు ఎప్పుడైనా తిన్నావా? లేదు మామా, నేనెప్పుడూ ఆ దీవికి వెళ్ళలేదు. పైగా నాకు ఆ నీటిలో ఈత కొట్టడం రాదు. నా పైన కూర్చుంటే నిన్ను తీసుకెళ్తా. అలా కోతి ముసలిపైన కూర్చుని ద్వీపానికి బయలుదేరింది. పూర్తిగా నీటి మధ్యకు వెళ్ళాక కోతితో ముసలి, నాకు నీ గుండె రుచి చూడాలని ఉంది. కోతికి భయం వేసింది. కానీ తను తెలివిగా తప్పించుకోవాలని ఉపాయం ఆలోచించి ముసలితో, నాకు ముందే చెప్పాల్సింది. నేను నా గుండెను ఎత్తైన చెట్టుపైన సురక్షితంగా దాచివచ్చాను. ఏమిటి, చెట్టు పైన? నేను నీలా చెట్లు ఎక్కలేను. ముసలి కోతిని వెనక్కి తీసుకుని వచ్చింది. ఒడ్డుకు చేరిన వెంటనే కోతి ఫాస్ట్గా పక్కనున్న చెట్టుపైకి ఎక్కింది. కోతి చెట్టుపైన కొమ్మను పట్టుకుని వేలాడుతూ ముసలితో, మామ, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పింది. మామా, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. అన్నిటికంటే మన స్నేహమే విలువైనది. ఇక ముందు కూడా మనం స్నేహితులుగా ఉంటామని ఆశిస్తున్నాను. అలా ముసలి మరియు కోతి తమ స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చాయి. కోతి రోజు పండ్లు తీసుకురాగా ముసలి ఆ పండ్లను ఆస్వాదిస్తూ తినేది. పిల్లలు, ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సింది, అన్నిటికంటే స్నేహం గొప్ప నిధి. మీ స్నేహాన్ని, స్నేహితుల్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. అలానే టఫ్ సిచ్యువేషన్స్లో సమయస్ఫూర్తితో ప్రమాదాల నుండి తప్పించుకోవాలి. Thank you for watching. If you like our content, please like and subscribe to my channel.